ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చక్కని ప్రసంగం అందిస్తూ మరి వారి పుత్రత్వం, మిత్రత్వం, నేతృత్వం, దాతృత్వం, ప్రౌఢత్వం, సౌభ్రతత్వం మరి ఇవన్నీ ఉంచుకుంటూ ఆర్టీసీ కార్మికులను అధికారం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు మేము అడుగుతున్నాం. మరి ఆర్టీసీ కార్మికులు లేనిది ఏది లేదు. ఆర్టీసీ కార్మికులు లేనిది తెలంగాణ రాష్ట్రం రాలే. ఆర్టీసీ కార్మికులు లేనిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలే. ఆర్టీసీ కార్మికులు లేనిది సమ్మక్క సారక్క జాతర జరగలే. ఆర్టీసీ కార్మికులు లేనిది ఏడుపాయల జాతర జరగలే. ఆర్టీసీ కార్మికులు లేనిది కృష్ణ పుష్కరాలు జరగలే. మరి అన్ని పాత్ర పోషిస్తూ నవ సమాజాన్ని రోజు లక్షలాది మంది ప్రయాణికం చేస్తూ వారి గమ్యస్థానాన్ని చేస్తూ ప్రపంచంలోనే గిన్నిస్ బుక్లో ఎక్కినటువంటి ఆర్టీసీ సంస్థ మరి మీరు అధికారంలో ఎక్కేటప్పుడు 3 హామీలు మాకు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది నెంబర్ 1 సమస్య. నెంబర్ 2 సమస్య ఏంటంటే యూనియన్లు పునరుద్ధరణ అనేది నెంబర్ 2 సమస్య. నెంబర్ 3 ఏంటంటే పిఆర్సీలు వెంటనే అమలు చేస్తామని చెప్పారు. నెంబర్ 3. నెంబర్ 4 ఆర్టీసీలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కూడా బకాయిలు ఇస్తామని చెప్పేసి మీకు చెప్పారు. కనుక ఇవన్నీ అమలు పరచాలని ఈరోజు మేము సెలవు సెక్రటరేట్ పాట పట్టడం జరిగింది. ఆర్టీసీ కార్మికులను అందరూ దృష్టిలో పెట్టుకొని మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని మేము కోరుకుంటూ మరి ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చారు. ఆ ఎలక్ట్రికల్ బస్సుల పైన మరి ఆర్టీసీ డ్రైవర్లనే పెట్టుకొని మరి కొత్త రిక్రూట్మెంట్ పెట్టుకొని ఆ ఎలక్ట్రికల్ బస్సు కూడా ఆర్టీసీ స్వాధీనం చేసుకొని నడిపించవలసిందిగా మేము కోరుచున్నాము. ఆర్టీసీలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళని కూడా ప్రభుత్వంలో తీసుకుంటే మంచిది. మరి కొత్త రిక్రూట్మెంట్ చేసి కొన్ని జాబులు పడితే నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి కనుక ఆ జాబులు కూడా వేసి మీరు దీన్ని ప్రభుత్వాన్ని ఆర్టీసీలో విలీనం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. జై తెలంగాణ.